ఇక రష్మిక మందన విషయానికి వస్తే విజయ్‌కి ముందు ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అది కొన్ని కారణాలతో రద్దయింది. తర్వాత 'గీతా గోవిందం' సినిమా సమయంలో విజయ్‌తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది. 'డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించడంతో పాటు ఇద్దరు లిప్ లాక్‌తో రెచ్చిపోవడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇన్నాళ్లుగా వారిద్దరూ తమ రిలేషన్‌పై ఏనాడూ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి బంధంతో ఒకటై సినీ వర్గాలకు, అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే బేసిక్‌గా 'రష్మిక మందన' విజయ్ దేవరకొండ కలుసుకున్నటువంటి ఇయరు 2018. అది 'గీతా గోవిందం' సినిమాతో వీళ్ళిద్దరి పరిచయం ఏర్పడింది. అయితే వీళ్ళిద్దరు 'గీతా గోవిందం' సినిమా చేసేటప్పుడే మంచి ఫ్రెండ్స్‌గా తయారయ్యారు. అప్పుడే మంచి ఫ్రెండ్‌షిప్ గాని, లేకుంటే వీళ్ళిద్దరి మధ్యల బంధం గాని గట్టిపడిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 'డియర్ కామ్రేడ్' విషయానికొస్తే దానిలో ఆల్రెడీ మనం సినిమా చూసే ఉంటాం. వాళ్ళు రెచ్చిపోయినటువంటి ఆ సన్నివేశాలు అంతా ఇంతా కావు. సో, అప్పుడే వాళ్ళు క్లియర్‌గా అనుకున్నారేమో. అంటే మా లవ్ గురించి మాట్లాడుకున్నారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నారు. లేకపోతే మరి అంత విచ్చలవిడిగా నటించిర్రు అంటే అది నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనా గూడా అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని అదే టైంలోనే వీళ్ళు ఒకటయ్యారు. సో, అభిమానులకు మాత్రం చెప్పలేకపోయారు. అంటే మీ ఇద్దరం ఒకటైనాము అని. బేసిక్‌గా ఇలాంటి టైమొస్తుంది, డేటొస్తుందని వాళ్ళనుకున్నారేమో. సో, ఇప్పుడే చెప్దామనుకున్నారు. కానీ అది డైరెక్ట్ పెళ్లి డేటు ఇది అని వాళ్ళు అనౌన్స్ చేసేదాకా ఎవరికీ తెలియదు. అంటే అందరికీ తెలుసు. కానీ తెలియనట్టు ఉన్నారు. బేసిక్‌గా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళు గూడా ప్రొసీడ్ అయిపోయారు. మన ఇద్దరిని ఒకటే అనుకుంటున్నారు. సో, ఏం ప్రాబ్లమ్ లేదు అని మొత్తం ఓపెన్ అయిపోయారు. అయితే 'రష్మిక మందన'కి గూడా అంతకుముందు ఒక నిశ్చితార్థం అయింది. కన్నడ స్టార్ అయినటువంటి రక్షిత్ శెట్టితో. ఆహ్, అది గూడా కొన్ని విభేదాలతో విడిపోవడం జరిగింది. సో, ఆ విడిపోవడము, ఈ విజయ్ దేవరకొండ కలవడము ఒకటేసారి అయింది. సో, అదే బాధలో నుండి తేరుకొని మళ్ళీ ఇతన్ని లవ్ జేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఎట్టకేలకు.